మన స్వామి ద్వారకలో కాలు పెట్టారు. ఇక నీవు తులసి సేవ సాధించి స్వామి సేవకు రావచ్చు. వచ్చారా? వెళ్ళి స్వామికి స్వాగతం ఇద్దాం. జయము జయము జయము. ఓహో వయస్య దేవి, పుష్పవృష్టి కానివ్వండి కానివ్వండి. విజయం స్వామి. నరకాసుర సంహారం చేసి శ్రీవారు సాధుజన రక్షణ బిరుదును సార్థకం చేసుకున్నారు. చెల్లి, ఈ తులసి దళం గ్రహించు. ఈ తల్లి చలువే మన సౌభాగ్యాలన్నిటికీ కారణం. ఏమిటి, మా విజయం కూడా ఈ తులసీదళ ప్రభావమేనా? దేవి, మేము సాధించిన ఈ ఘన విజయం మీ సోదరి సత్యభామకే కట్టబెట్టాలి. ఈ చెలి సాహచర్యమే లేకపోతే నరకాసుర వధ దుర్లభమై ఉండేది. సమర రంగంలో నేను అలసిపోగాని సత్య విల్లందుకుని స్వామి ముందు నిలిచి వీర శృంగార రసాలు ఒలికిస్తూ నరకునిపై శరవర్షం కురిపించి నాథుని మురిపించి ఏ యుగంలోనూ ఏ సతీమణి పొందని వీరనారీ గౌరవం పొందిందమ్మా. ఆడువారు అబలలు కారని నిరూపించి స్వామిని మెప్పించిన నీవు ధన్యురాలు చెల్లి. మహర్షి, మీరు దేవర్షులు గనక మా సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సత్యం తెలుసుకోగలిగారు. తప్పకుండా మా మందిరానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించండి. అంతకంటే నా తల్లి అవశ్యం వస్తాను. మహాప్రభు, దేవమాత కర్ణకుండలాలు. అవును మాధవ, ఈ కర్ణకుండలాలు అలాగే దేవమాతకు అర్పించి రాకపోయారా? అంత తొందరే? అవకాశం కలిగినప్పుడు అందజేస్తాం. అంతే అంతే, వెళ్ళకపోతారా ఇవ్వకపోతారా? శ్రీకృష్ణ, ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయాను. నరకాసురుని చెర నుంచి విడిపించిన 16,000 కన్యలను కాదనకుండా పరిగ్రహించి పుణ్యం కట్టుకున్నారు. చాలా సంతోషం. మహర్షి, అభినందనలకు ఆశీస్సులకు సమయానుండాలి. రండి స్వామి, మందిరానికి వెళదాం. సత్యాదేవి, స్వామివారు ఇంతవరకు నీ చెంతనే ఉన్నారు. మాకు కొంతసేపు ఆ భాగ్యం కలగని. ఓహో, ఏమి స్వామి, మా మాట ఎలా ఉన్నా పట్టమనిషి యోగక్షేమాలు విచారించే అవసరమైనా లేదా? జాంబవతి, స్వామి విజయోత్సాహంతో విచ్చేసిన తమని చూడాలని అత్తగారు అభిలాషపడుతున్నారు. ఏం దేవి, మాతాపితలను దర్శించి పెడదామా? అందరి యోగక్షేమాలు విచారించి అచ్చట ముచ్చట తీర్చి తీరుబడిగానే రండి. నే వెళ్తున్నా. దేవదేవ, తమరు అనుగ్రహిస్తే ఈ విజయ విశేషాలు మహేంద్రునికి విన్నవించి కృతకృత్యుడనవుతాను. అలాగే స్వామి, అదను చూచుకుని త్వరలో కర్ణకుండలాలు మాతృశ్రీకి సమర్పిస్తామని మనవి చేయండి. మీరు కలహ భోజనులని ప్రతీతి మా పట్ల కూడా. నారాయణ నారాయణ, నేను కోరేదల్లా కలహమే, లోక కళ్యాణమే ముకుందా. నారాయణ నారాయణ. కృష్ణ కృష్ణ కృష్ణ. ఇక దేవి గారు అనుమతి ప్రసాదించినట్టేనా? నీ సపత్తులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి సేవలు కూడా అందుకోవాలిగా మరి. ఇంకా నన్ను గవ్వించి పరీక్షిస్తున్నారా స్వామి? మీరు భక్త మందారులు, ఆశ్రిత పక్షపాతులు, ఎందరో ఎన్నో విధాలుగా మీ అభిమానాన్ని ఆశిస్తూ ఉంటారు. అందరినీ ఆనందపరచవలసింది. వెళ్ళిరండి స్వామి. నారాయణ నారాయణ. ఏమి నా సుకృతం! లక్ష్మీనారాయణలను ఏకంగా ఏకాంతంగా దర్శించే భాగ్యం కలిగింది. ఆహా! దివ్యర్షులకు స్వాగతం. నిరంతర హరిధ్యాన పరాయణులకు అభివాదనం. నిరంతర పతి ప్రేమాభిమాన పాత్రవై వర్ధిల్లు తల్లి. దివ్యర్షులేదో మహదానందంలో ఉన్నట్లున్నారు. కాదా మహానుభావ, నీ అద్భుత లీలా వినోదాలు కనులార కాంచి తరించాను. ఆహా!
అపూర్వమైన నీ దక్షిణ నాయకత్వానికి నా నమస్కారాలు వాసుదేవ. అమరలోకం నుంచి కదా మీ రాక. మా సోదరులు మహేంద్రులు కుశలమే కదా. సర్వాంతర్యామి అయిన నీకు తెలియనిది ఏమున్నది ముకుంద, అంతా కుశలమే. దేవమాత అదితిదేవి మహాసాధ్వి సత్యదేవి కుశలమే కదా. ఆహా, వారి సౌశల్యమే వారికి రక్ష తల్లి. మహాత్మా, ఏదో అమరలోక పరిమళం వెదజల్లుతున్నారు. మహేంద్రులు ఇచ్చిన చందన సౌరభం కాదు కదా. అవురవురా, మీ దర్శనానందంలో ఈ విషయాన్నే మర్చిపోయాను వాసుదేవా. ఇది ఈ పారిజాత కుసుమాన్ని శచీదేవి నాకు బహూకరించింది. భోగదాయకమైన ఈ కుసుమాన్ని బ్రహ్మచారినైన నేనేం చేసుకుంటాను? రుక్మిణి వల్లభ, మీ వల్ల సద్వినియోగం అవుతుందని ఈ కుసుమాన్ని భూలోకానికి తెచ్చాను, స్వీకరించండి. నేను మగవాణ్ణేగా. అయినా బ్రహ్మచారులు కాదుగా. మీకత్యంత ప్రేమపాత్రురాలైన సతీమణికి ప్రసాదించి. రుక్మిణీదేవి గారికి ఇస్తారు. కాదు, మా సత్యభామాదేవి గారికే ఇస్తారు. ఏడి చెప్పు, రుక్మిణీదేవి గారికి ఇస్తారు. కాస్త ఊరుకో. ఆహా ఆహా, పారిజాత కుసుమం చేరవలసిన చోటికే చేరింది. నీవు ధన్యాత్మురాలివమ్మా. ఈ దివ్య కుసుమాన్ని ధరించిన కాంతకు సవతులందరూ పాదాక్రాంతులవుతారు. ప్రాణనాథుడు మాట జవదాటకుండా కనుసన్నలలో మెలుగుతాడు తల్లి. జగన్నాథుడైన నాథుడు నా మందిరంలోనే బందీ చేయడం అవివేకం కాదా? నిజమే తల్లి. నీ భక్తి రక్తి అర్థం చేసుకోలేని ఆ సత్యభామాదేవి అలా భావించటం లేదే. మహర్షి, ఇప్పుడు ఆ విమర్శలు ఎందుకు స్వామి? అవసరమే శ్రీకృష్ణ. నిజానిజాలు తరచి నిర్ణయించవలసిన బాధ్యత నిస్సంకులైన మా మీద ఉంది. సత్యాదేవికి తాను సౌందర్యవతినని సౌభాగ్యవతినని స్వామి తన గీచిన గీటు దాటడని ఆలవిమాలిన గర్వం. సపత్నులంటే నిర్లక్ష్యం. ఇప్పుడు రుక్మిణీదేవికి జరిగిన ఈ అపూర్వ గౌరవం వింటే ఏమంటుంది? శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడంటుందా, లేక రుక్మిణీలోలుడని తల వంచుతుందా? ఆగవయ్యా, కృష్ణయ్యా, కొంచెం ఆగు. నీ తొందరే గాని ఇంత జరిగిన తర్వాత ఆ సత్యభామాదేవి నిన్ను గడపలో కాలు పెట్టిస్తూనే అయ్యగారి భర్తం పట్టకపోతే చూడు అని ఆ తంపులు మారి నలిని నా నెత్తిన మొట్టి మరీ చెప్పిపోయింది. అదిగో చూడు, లంకిడి దాకా తలదాకా ఎలా నిలిచిందో. రాక్షసి ఛసి. అవును వైశ్య, ఏదో ఉపాయం ఆలోచించు. ఇదిగో చూడు, సత్యను చూడండి నేను ఒక్క క్షణం ఉండలేనయ్యా. బాగు బాగు, ఒక్క ముష్టిఘాతంతో దాని చావు మోది దూది పింజలాగా ఉప్పని ఊదేయడానికి నేనేమన్నా హనుమంతుండటయ్యా? నాలాంటి వాళ్ళకి 1000 మందికి సమాధానం చెప్తుంది కీచకి. అయినా ఇంతమంది కాంతలుండగా ఆ సత్యభామాదేవిని చూడకపోతే ఏమయ్యా? ఓహో, అలాగా. ఇంత శరీరం ఉండగా ఈ ముక్కు లేకపోతే ఏమయ్యా? నాకు సత్య లేకపోతే ఏంటి? భలేవాడివయ్యా. ఊడిపోయిందామనుకున్నాను, ముక్కు ఉంది. కృష్ణయ్య, అర్థమైంది. నేను వెళ్ళి దానిని ఊదేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే, నేను వస్తున్నాను, ఉండు. నా మాట నేనే గెలిచాను. అరుగా అరుగా అరుగా. వైశ్య, సమయానికి వచ్చావు. పారిజాత వృక్షం తేవటానికి మేము దేవలోకం వెళ్తున్నాం. మీరెలాగో అక్కడికి రావటం కుదరదు గనుక జంటగా మీరు ఇంట కాపలా ఉండండి. ధన్యస్మి కృష్ణయ్య, ధన్యస్మి. కృష్ణయ్య, పారిజాత వృక్షాన్నే తీసుకొస్తున్నారన్నమాట. అవును. నారాయణ నారాయణ, అందుకు మీరు సమర్థులే మాధవ. కానీ కలహభోజుల అభిప్రాయం ఎవరికీ అక్కర్లేదు. నారాయణ, శాంతించు సత్య. మహర్షి, మరి మీ అనుమానం ఏమిటి? ఏమీ లేదు కృష్ణయ్య. కామిత ఫలదాయిని అయిన కల్పతరువును భోగసీమ అయిన దేవలోకం నుంచి తెచ్చి
కర్మసీమ అయిన భూలోకంలో నాటితే సత్యభామ గౌరవం హెచ్చిపోతుంది. మాధవుడు సత్యభామా విధేయుడన్న బిరుదు నిలిచిపోతుంది. రుక్మిణీలోలుడన్న సత్యం మాసిపోతుంది. అంతేనా? పిచ్చి తల్లి, ఆ పారిజాతాన్ని రుక్మిణీదేవికి ఇవ్వటంలో ఉన్న పరమార్థం నీ స్వామి నిన్ను ఈ విధంగా కటాక్షించటానికేనమ్మా. అంతే నా కృష్ణయ్య. అవునవును, మహర్షి చెప్పింది అక్షరాల సత్యం. అయితే నేను ఈ విషయం మహేంద్రులకు ఇప్పుడే విన్నవించి. మహానుభావ, చేసిన ఉపకారాలు చాలు. మా ప్రసక్తి తేకుండా ఉంటే మేలు చేసినంత ఫలం. తెచ్చినందువల్ల నాకు ఒరిగేదే ఉందమ్మా. నా ప్రయత్నం అంతా లోక కళ్యాణానికే. నారాయణ నారాయణ. సత్య, ఇక పైన మోదామా? ఇలాగే అంతఃపురంలో అందరికీ చెప్పే వెళదాం. అవునవును, మర్యాద మర్యాదే. అలాగైతేనే గాని మన ప్రయాణానికి శోభ రాదు. వయస్య నళిని నళిని నళిని, ఏ ఇలా కూర్చోవే. ఎందుకో? నేను ముచ్చటగా బ్రతిలాడుకుంటానే. అయితే నేను పడుకుంటాలే. అయ్య బాబోయ్, కాలితాపుతో కష్ట తెచ్చుకుందామనా? నా వల్ల కాదు. కూర్చోవే. మెల్లిగా తంతాలే వసంతయ్య. కాలుతోనా? కాదు, చేత్తో. గోయిందా గోయిందా, దీని చెయ్యి కంటే కాలేనయ్యో. మీరు ఉభయులు కలిసి వస్తే కన్నుల పండుగగా ఉంది చెల్లి. రండి. ఉండడానికి రాలేదు, అమరావతికి పోతూ చెప్పిపోదామని వచ్చాం. అమరావతిగా? మహేంద్రులు వర్తమానం పంపించారా? వర్తమానం అంటే ఆహ్వానం వస్తే గాని పోరాదని నిషేధమా? ఆ ఉద్దేశంతో అనలేదు చెల్లి. అంత అవసరం ఏమిటా అని. మాతృశ్రీ వారి కర్ణకుండలాలు మన దగ్గరే ఉన్నవిగా, అవి వారికి అందజేద్దామని. మీరుండండి స్వామి, దాపరికం దానికి ఉన్న మాట నేను చెప్తాను. నందనోద్యానంలో ఉన్న పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చి నా ఉద్యానంలో నాటుతానని స్వామి మాట ఇచ్చారు. అందుకని వెళుతున్నాం. అవునా స్వామి? దూరం ఆలోచించే నిర్ణయించారా? అమరావతి మీద ఎన్ని దండయాత్రలు సాగినా ఏ దానవుడు ఆ తరువుపై చెయ్యి వెయ్యలేదు. అందులోనూ సచీదేవికి ఆ వృక్షం అంటే ఎంతో ప్రాణప్రియం. కావచ్చు, కానీ మనం తేగూడదని ఎక్కడుంది? నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను చెల్లి. ఆ మహా ఇల్లాలని కించపరచడం మనకు శ్రేయస్సు కాదేమో అని అన్నాను. మా శ్రేయస్సు మాకు తెలుసు స్వామి. మహేంద్రులు తమకన్నా పెద్దవారు, త్రిలోకాధిపతి. పారిజాతాపాలను వారి పట్ల అవిధేయతగా పరిగణిస్తారేమో. పొరపాటు. సహోదరులకు దాని మీద సమానాధికారం ఉంది. సరే తల్లి, ఇది ఏ అనర్థాలకు దారి తీస్తుందో అనే భయంతో అన్నాను. ఆ పైన మీ ఇష్టం. మాకు ఆ భయాలేమీ లేవు. నా ఉద్యానంలో పారిజాతం ఉంటుందని ఎవరు కంటగించుకోకుండా ఉంటే అదే నన్ను దీవించినట్టు. ఇప్పటికే కాలాతీతమైంది. రండి స్వామి. అలాగే. తులసిమాత, అమాయకురాలైన సత్యను సంతృప్తి పరచడానికి స్వామి అమరావతి వెళుతున్నారు. అయిన వారితో నెయ్యము పోకుండా, ఏ అవాంతరాలు కలుగకుండా సురక్షితంగా సలక్షణంగా ఆ దంపతులను తిరిగి నగరానికి చేర్చుతల్లి. స్వామి నారాయణ. నళిని, అమ్మా, నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచు. అయ్యయ్యో, ఒక్క వారం నగల? కృష్ణయ్య బరువు ఇంతేనా? స్వామి, మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి. అలాగే. మిత్రమా? విన్నాను, వేశాను నోటికి తాళం. నళిని, మిగతా 6 వారాల నగలు కూడా తెచ్చివేయండి. త్వరగా.
వసంతయ్య, క్రాస్లో ఏమీ మోసం లేదు కదా? మాట్లాడవే. నీ మాట మేరకు నోటికి తాళం వేశానమ్మా. క్రాసులో ఏమీ దోషం లేదమ్మా. ఉన్న మోసం అంతా మరెక్కడో. అవన్నీ నన్నేమీ చేయలేదు. నళిని, శమంతకమణి ప్రసాదించిన బంగారం అంతా తీసుకొచ్చివే. అలాగేనమ్మా. ఏమిటా పెళ్లి నడకలు? నువ్వు అలా చూస్తూ నిలబడతావే, తోడుగా వెళ్ళు. నీ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా. కృష్ణ కృష్ణ. కమలా, 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 విమలా, త్వరగా రండి. జాగ్రత్త. ఏమిటి మాయ? నా స్వామి ఇంత బరువు ఉన్నారా? ఆయన బరువు నాకేం తెలుసమ్మా. మరి ఇప్పుడు ఏమిటి చేయడం? అమ్మా అమ్మా, శ్రీవారు పర్రాజులను గెలిచి తెచ్చిన బంగారం ఉందిగా, అది వేద్దాం అమ్మా. అవునే, ఆ మాటే మరిచాను. త్వరగా తీసుకుందా. రావయ్యా వసంతయ్య. అలాగే. కృష్ణ కృష్ణ రండి, చూస్తారే. రండి. మన సంభావనలు కూడా ఏమీ మిగిలేటట్లేదే. సరేలే, మన చెవులకు చేతులకు ఉండేవి తీసి అక్కడ పెట్టమనకుండా ఉంటే అదే 10,000. దేవి, సత్య, స్వామి, నీ వద్దనున్న ధనం ఇదేనా? నేను ఈ మౌనిచంద్రులకు బానిసను కావలసిందేనా? నీవు లేనిదే నేను జీవించలేను ప్రియా. ఆందోళన పడకండి స్వామి. మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా? ధైర్యంగా ఉండండి. ఏమో ప్రియా, మనకు ఎడబాటు తప్పదేమో. అంత మాట అనకండి స్వామి. తపస్వి చంద్రమా, ధనేతరాలతో కూడా తోచవచ్చన్నారుగా. ఆహా, సాధ్యమైతే అలాగే ప్రయత్నించు సత్యాదేవి. నళిని, చంద్ర, మల్లిక, వసంతయ్య, మీరందరూ వెళ్ళి మందిరంలో ఉండే విలువ గల వస్తువులన్నీ తీసుకురండి త్వరగా. అలాగేనమ్మా, అలాగే. పొండి పొండి. నారదయ్యా, కొంప ముంచావయ్యా. నారాయణ. అయ్యో అయ్యో అయ్యో, ఏం లాభం లేదు. ఇక మిగిలింది మేమే. మునీంద్ర, ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను. పిచ్చి తల్లి, గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువు ఇంత అని నిర్ణయించగలవారెవరమ్మా? అండపిండ వేదోండ సంహతుల నెల్లాగా, అండపిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజ్జలో ఉంచుకున్న ఎత్తి తోయజాక్షునితో తులదూపగలవే. ధనముల ధనేతరముల తరళ నయనా ఇంత మోసమా? నన్ను వ్రతాచరణానికి ప్రోత్సహించి ఇప్పుడు ఈ వేదాంత వాక్యాలతో మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? నా నాథులు ఇంత బరువు ఉంటారని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి? నారాయణ నారాయణ, నా మీద అపనింద వేయటం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడని భ్రమించావే కాని జగన్నాథుడని గ్రహించలేకపోయావు. అది నా అపరాధమే అంటావా? మహానుభావ, గతాన్ని తరిచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణి స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి. సత్యాదేవి, అహంకార భూయిష్టమైన శమంతకమణికి ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుని వెలబోయమంటావా? పిచ్చి తల్లి, చేతనైతే తులతూచి తీసుకో, లేకపోతే అంగడి వీధిలో పెట్టి సరి అయిన వెలకు విక్రయిస్తాను. ఏమిటి, నా నాథుల్ని అంగడి వీధిలో పెట్టి విక్రయిస్తారా? మీరు నా శ్రేయోభిలాషి అని తల వంచారే కానీ గోముఖ వ్యాఘ్రమని తలచలేదు. సత్యాదేవి,
మాటలు మీరి ప్రయోజనం లేదు. కృష్ణయ్య స్వామి లే, అంగడి వీధికి వెళదాం. ఆగండి స్వామి. మహర్షి మరొక అవకాశాన్ని ప్రసాదించి పితృలారా, సువర్ణ తల్లులారా, మీరు ఈ అన్యాయాన్ని తిలకిస్తూ హర్షిస్తారా, మౌనం వహిస్తారా? మీ స్వామిని నడివీధిలో విక్రయించడానికి అంగీకరిస్తారా? నన్ను అనుగ్రహించి మీ ఆభరణాలన్నీ తీసి త్రాసులో ఉంచండి. సాటి ఇల్లాలి అభిమానాన్ని రక్షించండి. మీ స్వామిని దక్కించుకోండి. రండి రండి. స్వామి స్వామి స్వామి, నా అపచారం మన్నించండి. ఈ జడదారి బారి నుంచి తమను దక్కించుకునే మార్గం సెలవేయండి స్వామి. సత్య, ఇప్పుడు విచారించి లాభం లేదు. అతివరో అతివరో నన్ను తూచెడు ధనాదులు నీ కడలేకయున్న దుర్గతులకు లోనుగా నగుదు కావున సొంత యోచన చేసి చేయుమీ వ్రతమన ఆలకింపక ప్రవర్తిలి ఈ గతి నాడెదు అకటా అకటా గత జల సేతు బంధములు కావుకు కాముక కోటి యోచనల్ ఆ సత్య. మాధవ, స్వామి, నీవిప్పుడు నా దాసుడవు. నా అనుమతి లేనిదే ఎవరితోనూ మాట్లాడరాదు. ఏమిటి అక్రమం? నా నాథులు నాతో మాట్లాడరాదా? అవును సత్యాదేవి, నీ స్వామిని నీవు మనఃపూర్వకంగా నాకు దానమిచ్చిన మాటే సత్యమైతే ఆయన ఇప్పుడు సత్యభామా విధేయుడు కాడు, నారద విధేయుడు. కృష్ణ, స్వామి, నా ఆజ్ఞను అక్షరాలా పాటించవలసింది. అలాగే స్వామి. అయితే లే. వాసుదేవ, స్వామి, ఇటురా. ఇటు కాదయ్యా, అటు వెళ్ళు. అలాగే స్వామి. అటు కాదు కృష్ణ, ఇటురా. అలాగే స్వామి. కూర్చో. లే లే లే. సత్యాదేవి, నీవు ఆయనను సమీపించరాదు, తాకరాదు, దూరం. కృష్ణ, స్వామి, సంపూర్ణ ప్రదక్షిణ చెయ్యి. అలాగే స్వామి. అటు కాదయ్యా, ఇటు. సత్యాదేవి, కృష్ణ, స్వామి. ఇదిగో ఈ వీణ పుస్తకం. సత్యాదేవి, దూరం. ఇలాగివ్వండి స్వామి. కృష్ణ, స్వామి, ఇది సదాశివుడిచ్చిన శార్దూల చరణం. అలాగే స్వామి. జాగ్రత్త. ఇదిగో దండం. అలాగే స్వామి. మిత్రమా, ఇది కమండలం. అలాగే స్వామి. కృష్ణ, ఒయ్యారాలకు పోయి ఒలకపోసేవయ్యా, అందులో గంగాజలం ఉంది. అలాగే స్వామి. ఇదిగో జపమాల. అటు కాదు, ఇటు. వాసుదేవ, ఆహా, భాగ్యమన్న నాదే భాగ్యం. సేవలు గొంటయ గాని సేవించుటెరుంగని అట్టి శ్రీనాథుడే నా సేవకుడయ్యెను. హరి హరి భక్తావళికి విధేయుడంట అనృతమగునే. అన్నీ తీసుకున్నట్టేగా. మహర్షి చంద్రమా, ఒక్కటి మర్చిపోయారు. ఏమిటది వసంత? శ్రీవారి భుజాలు శూన్యంగా ఉన్నాయి. తమరు అలంకరిస్తే. నారాయణ నారాయణ. వసంత, ఆవేశపడుకున్నాయన. మిత్రమా, వాసుదేవ, పద. అలాగే స్వామి. జగన్నాథ,
నీవు ధర్మబద్ధుడవు. అవును స్వామి. పదండి. అక్క, నన్ను మన్నించక్క, నా అపరాధాలు మన్నించు. ఇన్నాళ్ళు స్వామికి అర్థాంగినై కూడా వారి మహత్తు తెలుసుకోలేకపోయాను. నీ భక్తిని అపార్థం చేసుకున్నాను. నా అందము ఐశ్వర్యము తలుచుకుని గర్వించాను. ఈ పుణ్యక వ్రతంతో నా శక్తి నీ ప్రభావము బోధపడిందక్క. ఆ నారద మహర్షి శ్రీవారిని తొలదూచితే కానీ మళ్ళీ మనకి ఇయ్యరు. అక్క, నీవు వచ్చి వారికి దాస్య విముక్తి కలిగించు. అది నాకు మాత్రం సాధ్యమా? అలా అనకక్క. తోచగల భద్రాలవు నీవేనని నిన్ను ప్రార్థించి తీసుకురమ్మన్నారు మన స్వామి. ప్రాణేశ్వరుని ఆజ్ఞ శిరసా వహించడమే పడతుల ధర్మం. పదమ్మా వెళదాం. అక్క, ఇలా ఒట్టి చేతులతోనేనా? లేదమ్మా, తులసి దళం తీసుకొస్తాను. తులసి దళమా? అవును, తులసి పూజ అంటే హరికి ఎంతో ఇష్టం. తులసి మాత, మా స్వామిని మాకు దక్కించు. తులసి మాత, నన్ను మన్నించు. ఇక నిత్యము నేను నిన్ను పూజిస్తాను. రాక. భక్తవత్సల, నీ ప్రభావం తెలుసుకోవడం ఎవరి తరం? మాయలో జన్మించిన మాకు మీ మాయలు గ్రహించడం సాధ్యమా? అనుగ్రహించి ఆశీర్వదించండి. రుక్మిణీదేవి, నిమేషమాత్రం నిలు తల్లి. సత్యాదేవి, ఒక్క మాట చెప్పటం మర్చిపోయాను. ఆ తర్వాత మోసం అనేవు సుమా. సెలవేయండి మునీంద్ర. వాసుదేవ, ఆ శ్రీకృష్ణుని ఎవరైతే తూచగలుగుతారో వారికే ఆయన విధేయుడై ఉంటాడు. అది నీకు సమ్మతమేనా? నన్నింకా పరీక్షిస్తున్నారా మహర్షి? జగన్నాథుడు ఎవరి స్వాధీనంలో ఉన్నా ఒకటి. వారి ప్రేమకు అందరూ పాత్రలే. నారాయణ నారాయణ. రుక్మిణీదేవి, ఉపక్రమించండి. భక్తి నిన్ను కొలుచు వారికి ఈవు వసుడవగుటయే సత్యమేని. ఈ తులసి దళము నిన్ను తూచుగాక. కృష్ణయ్య, మాకు దక్కావయ్యా. నా జన్మ తరించింది వాసుదేవ. ప్రేమ కంటే భక్తి గొప్పదని నీవు భక్త సులభుడవని మరొక్క మారు నిరూపించావు. నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఆ కీర్తి మా రుక్మిణికి దక్కింది. అవును స్వామి, ఈ పుణ్యక వ్రతం పేరుతో నాకు పురాణ పురుషుని దివ్యతత్వం విదితమైంది. అక్క, నీ నిరుపమాన భక్తితో నన్ను ధన్యురాలను చేశావు. సత్య అక్క. స్వామి, సత్య, నిన్ను కష్టపెట్టాను కదా? లేదు స్వామి, లేదు. నన్ను భక్తురాలిగా మార్చి ప్రేమతో పొందలేని పరమానందాన్ని నాకు ప్రసాదించారు. మహర్షి, ఇక మీ నాటకము పూర్తయినట్టేనా? నారాయణ, ఇందు నాదేమున్నది స్వామి. జగన్నాటక సూత్రధారివి నీవు, మేమంతా కేవలం పాత్రధారులం. నీ లీలలు నీకే తెలియాలి కృష్ణ.